సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎక్స్ కల్నల్ వివి రావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అన్న. సార్ మనం వింటున్నాము ఈరోజు ఒక షాకింగ్ బ్రేకింగ్. ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద ఘటన అయ్యింది, ఆత్మాహుతి దాడులు అయ్యాయి, 12 మంది చనిపోయారు, 14 మంది వరకు క్షతగాతులే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది అలా పక్కన పెడితే ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా 2-3 రోజుల క్రితం ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ పోలీస్ అరెస్ట్ చేశారు. వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇతను ఆముదం గింజలతోటి విషాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదంలో నీళ్లలో కలిపి అందరికీ ఇవ్వాలి అనేది ఒక ప్లాన్ చేశారు అని అంటున్నారు. సార్ ఎంత దారుణం! విషాన్ని తయారు చేసి అది జనాలకి ఇచ్చి విష ప్రయోగంతో జనాలను చంపాలనుకోవటం ఎంత ఘోరమైన ఆలోచన సార్. అసలు ఇది ఆల్ ఖైదా టెర్రరిస్ట్ ట్రైనింగ్ బుక్ అని ఒకటి ఉందమ్మా. అందులో రకరకాల పాయిజన్స్ గురించి రాశారు. ఒక 28 టైప్స్ ఆఫ్ పాయిజన్ బుక్. ఇది చాలా సర్క్యులేట్ అయ్యేది 90s టు లాస్ట్ 20 years ముందర. అందులో ఈ క్యాస్ట్రాల్ తోటండి, అలాగే మన బంగాళదుంప ఉంటుంది కదా, ఆ బంగాళదుంపలో మధ్యలో నల్లగా అది నోట్స్ అంటారు, చిన్న చిన్న మచ్చలు. ఆ నోట్స్ అన్ని చిన్న చిన్న మచ్చలు అవన్నీ కట్ చేసి మీరు నీటిలో వేసి అది బాయిల్ చేస్తే లాస్ట్ లో కింద బ్లాక్ గా మిగులుతుంది. అటువంటి బ్లాక్ మిగిలింది అంటే కొన్ని కేజీలు, దాదాపు ఒక 100 kgs అలా చేస్తే మీకు కొన్ని గ్రాములు చాలా హై గ్రేడ్ పాయిజన్ దొరుకుతుంది. అది కూడా ఆల్ ఖైదాలో లిస్టెడ్. ఇటువంటి టైప్స్ ఆఫ్ పాయిజన్స్ అంటే ఇంట్లో తయారు చేయగలిగే పాయిజన్స్ ఎవరికి తెలియకుండా బయోడిగ్రేడబుల్, అంటే మామూలుగా టెస్ట్లకు దొరకంది, ఇటువంటి వాటికి చాలా లిస్ట్ ఉంది. అది కొన్ని డార్క్ వెబ్ లో, అంటే బ్లాక్ ఇంటర్నెట్ అంటారు, అందులో సర్క్యులేషన్ ఫుల్ ఉంది. అలాగే జైలు నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఒక అగ్గిపెట్టి నుంచి పైన అది మెటీరియల్ ఏదైతే ఉందో పొటాషియం నైట్రేట్ తోటి సల్ఫర్ తోటి చేస్తారో అవన్నీ పోగు చేసి ఎలా మంట పెట్టాలి, ఎలాగా తాళాన్ని పగలగొట్టాలి, ఇటువంటి టెక్నిక్స్ అన్ని రాసి ఉన్నాయి. ఇటువంటి టెక్నిక్స్ రాసిన బుక్స్ కొన్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఆన్లైన్ లో PDF లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ అంటే సర్క్యులేట్ చేస్తారు. ప్రింటెడ్ మెటీరియల్ ఉర్దూలో దొరుకుతుంది. కాశ్మీర్ లో నేను చాలా రికవర్ చేయడం జరిగింది, ఉర్దూలో ప్రింటెడ్, పూంచ్ ఏరియాలో. ఇలాంటివన్నీ రికవర్ చేశారా సార్ అయితే మీరు గతంలో? చేసాము. ఈ బంగాళదుంపలతోటి ఇంకా మీరు పోలోనియం, ఇటువంటి రష్యా టైపు ఏదో సూపర్ పాయిజన్స్ కాకుండా ఇండియాలోనే మామూలుగా దొరికే, మన ఇళ్లలో దొరికే మెటీరియల్స్. అంతెందుకంటే ఇంకా యాపిల్లో ఉండే సీడ్స్, మన యాపిల్లో బ్రౌన్ కలర్ సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ కూడా మీరు బాగా పోగు చేసి వాటిని సేమ్ ప్రాసెస్ లో పాయిజన్ తయారు చేయొచ్చు. అవి పాయిజనస్ అవుతుంది. ఇది స్పెసిఫిక్ VIP టార్గెటింగ్ కి వాడతారు జనరల్ గా. ఈ క్యాస్ట్రాల్ అయితే ఇది ఈజీ చేయడం కొంచెం అన్నిట్లో. ఈ క్యాస్ట్రాల్ సీడ్స్ నుంచి, ఆయిల్ నుంచి తయారు చేస్తారు. బేసికలీ సీడ్స్ ఉంటే బెటర్. ఆ క్యాస్ట్రాల్ సీడ్స్ చేసిన తర్వాత అది మాస్ దానికి కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా పొల్లి భోజనాలు జరుగుతుంటే అక్కడ ఏ సాంబార్లోనో ఒక గిన్నెడు వేస్తే చాలు, గిన్నెడు కూడా అక్కలేదు, 3-4 స్పూన్లు అయితే చాలు, ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది. అందులో ఓల్డ్ పీపుల్, పిల్లలు తట్టుకోలేరు. గిన్నెడు వేస్తే 100% ఎవరు తట్టుకోలేరు. దీనికి ఇమీడియట్లీ టెస్ట్ లో కూడా దొరకదు, ఎందుకంటే అందరూ ఏదో అయింది అనుకుంటారు, ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకుంటారు, తెలియదు. దానికి అడ్వాన్స్డ్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. జనరల్ గా నాలెడ్జ్ కూడా ఉండదు మనకి. ఇదే మనం వింటున్నాం, తిరుపతి ప్రసాదం 68 లక్షల టన్నులు 5 సంవత్సరాల్లో అడల్టరేటెడ్ నెయ్యి సంపాదించారని, సప్లై చేశారని. అందులో ఒక్క రోజు అక్కడ కూడా టెస్టులు జరుగుతాయి, అందరూ ఉంటారు, కానీ ఒక రోజు రాంగ్ పర్సన్ ఎవరైనా సరే, ఎందుకంటే మధ్యలో చాలా మంది వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది అక్కడ. అటువంటిదప్పుడు ఇటువంటిది ఏదైనా పుష్ చేసి అక్కడ చేయగలిగితే అది క్యాటస్ట్రఫీ అనుకోవాలి. అంటే ఏంటంటే, ఎందుకంటే ఆ లడ్డూలు ఇవన్నీ మొత్తం లక్షల మంది, దాదాపు 88-90 వేల వరకు విజిట్ చేస్తారు పర్ డే తిరుపతిలో. తర్వాత వాళ్ళు ఊరికి కూడా తీసుకెళ్తారు ఈ లడ్లు, అందరికి తీసుకెళ్లి పంచుకుంటారు, అందరికి ప్రసాదంగా. సో అందరికి ప్రసాదం పంచినట్టుగా ఇది ఇంకా క్యాటస్ట్రఫీ అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో. అందుకనే పెద్ద హోటల్స్, తర్వాత మామూలు హోటల్స్ కూడా టెస్ట్ చేసుకుని వాళ్ళ రిప్యూటెడ్ డీలర్స్ దగ్గర నుంచి ఆయిల్, ఘీ ఇటువంటి సేకరించాలి. ఇది చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి టైప్స్ ఆఫ్ పాయిజన్స్ చెప్పింది. దానితో పాటుగా మనం చిన్నప్పుడు అట్లీస్ట్ నేను తయారు చేసుకున్నాను, సిసింద్రీలు, మతాబులు ఇంట్లోనే తయారు చేసుకున్నాను.
ఓకే. అలాగే తాటాకులతోటి చిన్న చిన్న బాంబులు తయారు చేసేవాళ్ళం, చిన్న ఒత్తి పెట్టి. ఓకే. ఆ రోజుల్లో సల్ఫరు, పొటాషియం నైట్రేట్, ఈ అమ్మోనియం నైట్రేట్ దుకాణంలోకి వెళ్ళి 100 గ్రాములు 200 గ్రాములు అలా కొనుక్కు తెచ్చుకునేవాళ్ళం. అలా డైరెక్ట్ గా దొరికేస్తాయా సార్ బయట ఓపెన్ మార్కెట్ లో? దొరుకుతాయమ్మా. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు కానీ ఎక్కడా లేవు దొరుకుతాయండి. అలాంటివి. ఉంటాయండి. ఓకే. ఓకే. ఉంటాయి. ఇప్పుడు మామూలుగా లోకల్ అవుట్లు అంటారు. మరి దాని అఫీషియల్ భాష ఏంటో తెలియదు కానీ అది పెళ్లిళ్ళప్పుడు వాటికి బాగా ఎత్తుకి బాగా పైకి ఎగరేస్తారు. అవన్నీ లోకల్ తయారైనాయి. లోకల్ చిచ్చుబుట్లు తయారవుతాయి. ఇప్పుడు కూడా మట్టి చిచ్చుబుట్లు ఖాళీ దొరుకుతాయి. లోపల కూరుకుని మనం చేసుకోవచ్చు. ఓకే. వీటిల్లో కూడా ఈ దొరుకుతాయండి. 100 గ్రాములు పోగు చేసి కేజీలు చేయొచ్చు. ఓహోహో. అదే దుకాణదారు మన తెలిసిన వాడైతే ఇంకా కేజీల లెక్కన కొనవచ్చు ఏకంగా. అలాగే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. అవి మెడిసిన్స్ రియాక్షన్స్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అటువంటి క్యాప్సూల్స్ ఇవన్నీ కూడా పోగు చేసి అవి కూడా చేయొచ్చు. దానికి కూడా ఉంది. ఇంకా ఇటువంటి వాటిలో సింపుల్ గా ఏది లేకపోతే ఆ డల్కోలాక్స్ అటువంటి మందులు మొత్తం పొడి చేసేసి ఒక 20 గ్రాములు 30 గ్రాములు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు కనిపిస్తే అందరికి ఆ రోజు డయోరియా అయిపోతుంది. అంటే సింప్లెస్ట్ ఇది. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అంటే చికెన్, ఫిష్ వీటిని ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే జనరల్ గా స్టేల్ గా ఉంటాయి. అంటే కొంత టైం పడుతుంది అది కట్ చేసి. ఎస్పెషల్లీ ఫిష్ పట్టుకున్న తర్వాత దుకాణానికి, హోల్సేల్ దుకాణానికి ఇంటికి, తర్వాత ప్రిపరేషన్ అయిన తర్వాత కన్జంప్షన్ కి చాలా సమయం పడుతుంది. ఇందులో చాలా చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఆ టెక్నిక్స్ అన్ని ఆ పుస్తకాల్లో రాశారమ్మా. ఐ రెడ్ త్రూ ద కంప్లీట్ బుక్స్. ఇటువంటివి ఉన్నాయి. నిజానికి ఆ పుస్తకం చూస్తే నిజంగా భయం వేస్తుంది. అదే కదా సార్, మీరు చెప్తుంటేనే ఏదోలా అనిపిస్తుంటే ఇట్లా ప్లాన్ చేస్తారా అసలుకి అని అనిపిస్తుంటే, అదే బుక్ లో అయితే మీరు చూస్తే డైరెక్ట్ గా ఇంకా అనిపిస్తుంది కదా. ఇది ఆల్-ఖైదా ట్రైనింగ్ మాన్యువల్ అని అఫీషియల్ గా వాళ్ళు పబ్లిష్ చేసి అఫీషియల్ అంటే అఫీషియల్ ఆల్-ఖైదా ట్రైనింగ్. అదే సార్ వాళ్ళ అఫీషియల్. వాళ్ళకి అందులో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా ఉంటాయి. బాబోయ్. ఇవన్నీ యథాలాపంగా జరిగినాయి కాదమ్మా. ఇదేంటంటే ఒక గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది పాకిస్తాన్. ఐఎస్ఐకి డ్రగ్స్ స్మగ్లింగ్ అలవాటు ఉంది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. $800 మిలియన్ సంపాదిస్తారు సంవత్సరానికి. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా వీళ్ళు సొంతానికి పనులు చేసుకోగలరు. అంటే గవర్నమెంట్ ఆడిట్ కానీ ఏది అక్కర్లేదు. అంటే వేరే మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళకి ఒక కేసెల్ అని ఒకటి ఉంటుంది, ఒకటి స్పెషల్ ఆపరేషన్ సెల్ ఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది. ఈ ఎస్ఎల్ అన్నది ఇటువంటి తయారు చేస్తుంది. ఇప్పుడు ఇంకా డాక్టర్స్ అంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, కొంతవరకు మన ఆంధ్రప్రదేశ్ జనరల్లీ ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ మారిపోయారు. ఈ 2 స్టేట్స్ లో ఒక అలవాటు ఉంది, ఎక్కువ మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు ఇంజనీరింగ్ కంటే. అందరికీ సీట్లు రావు ఆబ్వియస్లీ. సో ఏం చేస్తారంటే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో. అక్కడ వీళ్ళు ఒక ఉగ్రవాది లీడరు అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లో హురియత్ లీడర్స్ ఒక లెటర్ రాసిస్తారు. మీరు ఇక్కడ 40 లక్షలు చెల్లిస్తే ఓ లెటర్ రాసిస్తాడు. డబ్బులు కూడా అక్కలేదు, డ్రాఫ్ట్ అక్కలేదు, యూపీఐ పేమెంట్ అక్కలేదు. మీరు బంగ్లాదేశ్ ఆ కాలేజీకి వెళ్ళి ఆ లెటర్ చూపించండి, వాడు వెంటనే సీట్ ఇచ్చేస్తాడు. సీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఐఎస్ఐ సెల్కి ఆ లెటర్ ఇస్తారు, ఎవరు ఇచ్చారు, ఏ పేరని. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఐడెంటిఫై చేసి ఇతను మోటివేటెడ్ క్యాడర్ కింద నీకు పంపిస్తున్నాను అన్న మొత్తం అది కూడా రాసాడు అనమాట, వితౌట్ రైటింగ్. అంటే ఇతను ఫ్యూచర్ లో టెర్రరిస్ట్ కింద పనికి వస్తాడు అని సర్టిఫికేషన్ ఇచ్చేసాడు ఇక్కడ పుల్వామాలో ఈ మనిషి మనకు. సో ఇప్పుడు ఈ 4-5 అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఒకే కాలేజ్, యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఫరీదాబాద్ లో ఉన్నది. దీనికి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, దుబాయ్ లో ఒకటి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎవరినైనా సరే మోటివేటెడ్ క్యాడర్స్ నాకు ఇద్దరు కనిపిస్తున్నారు, వీళ్ళల్లో పొటెన్షియల్ ఉంది అనుకుంటే నేను ఏం చేస్తానంటే, సరేలే నువ్వు 12th క్లాస్ చదివావు, నీకు ఎంబీబీఎస్ సీట్ నీకు తెప్పిస్తాను. 64 లక్షలు మీరు ఇంటర్నెట్ లో కొట్టి చూడండి ఈ రోజున ఫీజు 4 సంవత్సరాలకి కలిపి. సో వాళ్ళు అక్కడ లెటర్ ఇచ్చేస్తారు, ఇక్కడికి వీళ్ళకి దుబాయ్ లో డబ్బులు అందుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కాలేజ్ యూనివర్సిటీలో ట్రిప్స్ అన్నట్టుగా వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ వెళ్ళే వీలు ఉంటుంది. అక్కడ ఫుల్లీ మోటివేట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. బహుశా ఇండియాలో వెపన్స్ ఫైరింగ్ చేయడానికి అవకాశం దొరకదు వాళ్ళకి. సో ఆఫ్ఘనిస్తాన్ కానీ దుబాయ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. సటన్లీ ఆఫ్ఘనిస్తాన్ లో అయితే మీరు బాంబులు కూడా ఫైర్ చేసి టెస్ట్ చేసి చూడొచ్చు. తర్వాత దౌరే ఆమ్, దౌరే ఖాస్ ప్రాపర్ ట్రైనింగ్ కోర్సులు ఉంటాయి.
అంటే 3 నెలల క్యాంపులు అలాగ ఉంటాయి. మన ఇండియాలో కొన్ని సాధువులు వీళ్ళు యోగా 6 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, ట్రంకేటెడ్ కోర్సు ఇలా నడుపుతారు. అంటే మీరు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి మొత్తం యోగా నేర్చుకుని రావాలి. అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, తర్వాత ఈ బాంబులు, ఐఈడీలు ఎలా తయారు చేయాలి, దానికి రిమోట్ కంట్రోల్ ఎలా పెట్టాలి, మొబైల్స్ అటాచ్ చేసి ఎలా రిమోట్ చేసుకోవచ్చు. పాత మొబైల్స్ మనం పడేస్తాం, ఆ సర్క్యూట్స్ అన్ని వీళ్ళు పోగు చేసుకుంటారు. దానికి రిజిస్ట్రీ చేసుకుని ఫేక్ నెంబర్స్ ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేసుకునే విధంగా చేసుకుంటారు. అందుకనే మేము ఏం చేస్తామంటే పర్సనల్గా నాది ఏమైనా పాత మొబైల్స్ ఉంటే నేను వాటిని క్రష్ చేసేసి మొత్తం దాదాపు పొడిని చేసి, యాక్చువల్గా మెటల్ డిస్ట్రాయర్స్ వస్తాయి, మెటల్ కట్టర్స్ అని. మీకు పేపర్ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుందో అలాగా మెటల్ కట్టర్స్ కూడా వస్తాయి. అడ్వాన్స్డ్ అమెజాన్లో 25,000 to 30,000 రేంజ్లో వస్తాయి అవి. అది మీకు మెటల్ కూడా కట్ చేస్తుంది. అటువంటి వాటిలో డిస్ట్రక్షన్ చేసుకుని తర్వాత స్క్రాప్ కింద అమ్మడం బెటర్. లేకపోతే ఏంటంటే మీరు పాత మొబైల్ అమ్మేస్తున్నారు అనుకుంటున్నారు, వాడు 500, 600 ఎందుకు ఇస్తున్నాడంటే వాడికి ఏమీ ఉపయోగం లేదు. అది ఇటువంటి సర్క్యూట్స్ వాడు బోర్డ్స్ తయారు చేసుకుంటాడు. బాబోయ్, చాలా షాకింగ్ న్యూస్లు చెప్పారు. ఎందుకంటే అల్ఖైదాకి బుక్స్ ఉంటాయి, వాళ్ళు ఆ బుక్స్ ని చదువుతారు, అందులో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు అని అంటే ఇంకో విషయం చెప్తాను సార్. ఇప్పుడు చైతన్య, నారాయణ అని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. అందులో అందరూ జాయిన్ అవుతారు, అడ్మిషన్ అందరికీ ఇచ్చేస్తారు. కానీ ఐఐటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే ఇన్స్టిట్యూట్స్, అంటే డిస్ట్రిక్ట్ వైజో లేకపోతే విజయవాడ అటువంటి సెంటర్స్లోకి తీసుకెళ్ళిపోతారు హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి, పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి. నాకు తెలిసింది ఇది. అక్కడే అడ్వాన్స్డ్ కోచింగ్ ఇస్తారు, అంటే బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఇస్తారు. సో దౌరే ఆమ్ అంటే ఏంటంటే బేసిక్ కోర్స్, దౌరే ఖాస్ అడ్వాన్స్డ్ కోర్స్, ఇందులో సెలక్షన్ అవుతారు మనుషులు. వీళ్ళకి మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి. అలాగలాగలాగా ఏంటి ఐఈడీలు తయారు చేయడంలోనూ వీటిలోనూ ఎక్స్పర్టైజ్ అవుతారు. ఇప్పుడు RDX C4 అటువంటి హై క్వాలిటీ, హై గ్రేడ్, మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయనుకోండి, అవి 1 or 2 kgs సప్లై చేస్తారు. ఎందుకంటే అంతకంటే సప్లై చేయడం వాళ్ళకు కూడా స్టాక్ ఉండదు. దీనికి ఎఫెక్ట్ పెంచడానికి అమ్మోనియం నైట్రేట్ చుట్టూరు పేరుస్తారు. దానివల్ల దాన్ని లేసింగ్ అంటారు. ఆ లేసింగ్ అన్న దానివల్ల దాని బాంబు ఇంటెన్సిటీ, కెపాసిటీ, ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ పెరుగుతాయి. ఇలా చేస్తారు. అలాగే మామూలుగా ఈ పోలీసుల దగ్గర పాత SLR రైఫిల్స్ ఉంటాయండి. అవి ఒక్కోసారి నక్సలైట్స్ చాలా మంది దొంగతనం చేసి ఉంటారు ఎక్కడ దొరుకుతుంది చాలా చోట్ల. వాటికి ఏం చేస్తారంటే మధ్యలో ఉన్న ట్రిగ్గర్కి పైన ఉన్న భాగంలో అరగదీసేసి దాన్ని ఆటోమేటిక్ చేసేస్తారు. అది సెమీ ఆటోమేటిక్ అయినా కానీ అది ఫుల్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఇటువంటి టెక్నిక్స్ అన్ని వాళ్ళు ఇంప్రొవైజేషన్ చేస్తూ ఉంటారు. ఈ టెర్రరిస్టులు కూడా అలా తీసుకెళ్ళిపోతారండి. వీళ్ళకి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత వీళ్ళకి డిగ్రీలు కూడా ఇస్తారు. అంటే ఏంటంటే ప్రాపర్గా వెళ్ళిపోయి 15 సంవత్సరాలు మీరు సెటిల్ అయిపోయి ఉండండి, మీకు తర్వాత ఆర్డర్స్ వస్తాయని చెప్తారు. వీటినే డీప్ స్లీపర్ సెల్స్ అంటారు. ఆ డీప్ స్లీపర్ సెల్స్ జనరల్ గా లాయర్స్ ఏమవుతుందంటే పబ్లిక్ లో ఉంటారు, కోర్టు కేసులు దెబ్బలాడచ్చు. తర్వాత వాళ్ళు ఎక్కడ తిరిగినా వాళ్ళకి అడ్డు కొంచెం అంటే ఎక్స్క్యూజ్ తెప్పించుకునేది, క్లయింట్ కలవడానికి కోర్టుకని ఇటువంటి కార్లు ఉంటాయి, జనరల్ గా వాళ్ళని వాడతారు. వీళ్ళందరికీ పేమెంట్ కూడా జరుగుతుంది, మంత్లీ పేమెంట్. ఇప్పుడు కాశ్మీర్లో అనుకోండి, ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుందో కుప్వాడ నుంచి మధ్యలో 4-5 లాయర్లు ఇళ్ళు ఉంటాయండి. జమాతీ ఇస్లాం కాశ్మీర్ బ్రాంచ్ లో దాదాపు 3,000 మంది ఇటువంటి లాయర్లు, ప్రొఫెసర్లు ఉంటారు. ఈ ప్రొఫెసర్ల పని ఏంటంటే పిల్లల్ని పికప్ చేస్తారు. అంటే ఎవరైతే పొటెన్షియల్ టెర్రరిస్ట్ ఉందో వాళ్ళని, ఇప్పుడు ఈ 4 ఒకే కాలేజీలో ఎంత మోటివేషన్ అయ్యారంటే అక్కడ ఏదో సెల్ ఉంది, ఇండాక్ట్రినేషన్ చేసే సెల్. ముందర వాళ్ళని ఐడెంటిఫై చేశారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు, బహుశా స్కాలర్షిప్ ఇచ్చి ఉంటారు. స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత వీళ్ళని చదివించిన తర్వాత MBBS అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎలాగా జనరల్గా PG స్కోప్ ఉండదు. దాని తర్వాత ఎక్కడో డాక్టర్ కింద అపాయింట్ చేసి, ఇప్పుడు లాస్ట్ సూసైడ్ బ్లాస్ట్ ఎవరు చేశారు అనుకుంటున్నారో ఆయన అదే యూనివర్సిటీలో, అదే మెడికల్ కాలేజీలో పనిచేయడం మొదలుపెట్టాడు. క్వాలిఫికేషన్ ఎలా అంటే యాక్చువల్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నా కానీ సర్టిఫికేట్ ఉంది ఆయన దగ్గర. సో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంతకీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో, ఆయన పిల్లలందరూ ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. ఇప్పుడు తీసేశారు అనుకోండి, మొన్నటి వరకు ఉండేవారు. కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల క్రితం పుల్వామాలో శ్రీనగర్ దగ్గర ఒక మేజర్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాడు కొడుకు లోపల ఉన్నాడు. ఇవన్నీ కాకతీయంగా, యాక్సిడెంటల్గా ఏదో ఒకళ్ళు సడన్గా వెళ్ళిపోయి చేసింది కాదు. ఇది పెద్ద ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ అండి.
దీనికి ఆల్ రషీద్ ఫౌండేషన్ అని ఎన్జిఓస్ అని ఇటువంటి వాటి ఎన్జిఓస్ రేజ్ చేసి వాటిని ఫండ్స్ తీసుకొస్తారు. అలాగే బోర్డర్ ఏరియాస్లో లాస్ట్ 20-30 ఇయర్స్లో నంబర్ ఆఫ్ మాస్క్ అండ్ మద్రసాస్, తర్వాత ఈ హజరత్స్ అంటే ఏదైతే చిన్న అదే డెడ్ బాడీని కప్పెట్టి పైన శాలువా కప్పి దాన్ని పూజా స్థలం చేస్తారో, యాక్చువల్గా ఇది ఇస్లాంకి విరుద్ధం. ఇటువంటి వందల కొలది వచ్చేసింది అన్ని రోడ్ జంక్షన్లు, అన్ని రైల్వే ట్రాక్ జంక్షన్లు ఇటువంటి ఏరియాస్లోనే. అంటే మిలిటరీ కదిలితే ఎన్ని బళ్ళు వెళ్ళి, దాదాపు ఎంత టన్నేజ్ వెళ్ళింది, ఎంతమంది మనుషులకు వెళ్ళారో అన్ని రిపోర్ట్ వెళ్ళిపోతాయి. చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికే షాకింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.